మాప్ సైకాలజీ వల్ల మీరేమైనా దాడి చేయొచ్చు అన్నట్టు మాట్లాడడం, దాన్ని రామరాజు గారు కూడా గట్టిగా 40 ఏళ్ల చరిత్రలో మేము గణేష్ ఉత్సవాలు నిర్వహించిన బాలాపూర్ నుంచి వినాయక సాగర్ వరకు అని చెప్పి రామరాజు కూడా గట్టిగా డిఫైన్ చేయడం, మన 40 ఏళ్ల చరిత్రలో ఏ రోజు కూడా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పేరు చేసినటువంటి ఏ కార్యక్రమం లేదు, ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. మేమంత చిత్తశుద్ధితో చేసినాం, అంత క్రమశిక్షణతో చేసినామని చెప్పి అందరం కూడా భావించడం జరిగింది. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటిదంటే ఈ పురాణాపూర్లో జరిగిన ఇమీడియట్ తర్వాత ఇది పెట్టడం కేవలం రెచ్చగొట్టడానికే పెడుతున్నారు. వాళ్ళ ఇంటెన్షన్ లో ఇల్లీగల్ బంగ్లాదేశీలు, ఇల్లీగల్ రోహింగ్యాస్ అంటే ముస్లింసే. ఆ దృష్టికోణంతో విషయం మనం కూడా చాలా వరకు పర్యటన చేసినాము. ఇంకా ఇవ్వడం అర్థమైపోయింది. కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళడం అది ఇంకో యజ్ఞం. కోర్టుకు వెళ్ళడం, పర్మిషన్ తీసుకున్నాము, కోర్టులో ఫైల్ చేసినాము. కానీ మన తరఫున వాదన వినిపించడానికి వచ్చినటువంటి సీనియర్ న్యాయవాది అయినటువంటి ఎల్ రవిచందర్ సార్కి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. కేవలం ఒక్క ఫోన్ కాల్. మా ఇంటెన్షన్ ఇది. Our intention is to only sensitize the citizens of India about the demographic changes and national security threat posed by the illegal Bangladeshis and Rohingyas. ఇది సార్ మా ఇంటెన్షన్. పలానా రోజు మేము పర్మిషన్ కోసం అప్లై చేసినాము. సభ ఈ రోజు ఉన్నది. ఈ రోజు వరకు పర్మిషన్ ఇవ్వలేదు, అయితే రిజెక్ట్ చేయలేదు, యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఈ రోజు పర్సనల్ గా ఫేస్ టు ఫేస్ మీటింగ్ లో డీసీపీ గారు డైరెక్ట్ గా పర్మిషన్ ఇవ్వలేము అన్నట్టు చెప్పారు. కాబట్టి వీఆర్ మూవింగ్ రిపిటిషన్, మీరు రావాలి. ఎనఫ్. ఆయనకు ఫైల్ చూపించలేదు, కానీ ఒక డ్రాఫ్ట్ పంపినాం, చూసుకోండు, కోర్టుకు వచ్చేడు, కూర్చున్నాడు. మాకన్నా ముందే పోయి కూర్చున్నాడు. నేను శశిభయ్య డిప్యూటీ సోలిసిటర్ జనరల్ ఆఫీస్ లో వెయిట్ చేస్తుంటే ఆన్లైన్ లో స్క్రీన్ చూస్తే మాకన్నా ముందు పోయి కూర్చున్నాడు. అంటే ఆయనకు కూడా అంత ఇంట్రెస్ట్ సబ్జెక్ట్. పోయినాం. పేరు నిలవగానే బంగ్లాదేశ్ ని కోట్ చేస్తూ ఇజ్రాయెల్లో ముసాద్ మీద నవల చదువుతుంది. యాక్చువల్గా కోర్టును నడుచుకొని ముసాద్ హమస్ మీద జరిగిన సంఘర్షణ మీద ఒక నవల్, ఇజ్రాయలీ నవల్, అది చదివి ఆ బుక్ మూసి వేసి ఆ సంఘటన కోట్ చేసి, అంటే ఇల్లీగల్ గా ఇజ్రాయెల్ కు క్లెయిమ్ చేస్తున్నటువంటి హమాస్ తోటి ఏ రకంగా వాళ్ళు డీల్ చేస్తున్నారో ఆ రకంగా డీల్ చేయకపోతే భారతదేశంలో నేషనల్ సెక్యూరిటీ ఇష్యూని అడ్రస్ చేయలేము అన్నట్టు స్టార్ట్ చేసి పోలీసులను కడిగిపడేసి, గవర్నమెంట్ని కడిగిపడేసి మంచిగా ఆర్గ్యుమెంట్ చేసాడు. మన ఇంటెన్షన్ ని చూపించింది అక్కడ. వాదన అంటే లీగల్ పాయింట్స్, ఆర్టికల్ 91A పీస్ఫుల్ మీటింగ్ చేయొచ్చు, ఇవి అవి కోర్ట్ పర్మిషన్, రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నీ ఓకే. ఇవి కాకుండా మన ఇంటెన్షన్ ఏంది, మేము ఏం చేయదలుచుకున్నాము అంటే జడ్జికి ఒకసారి ఆ కేసు మైండ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కౌంటర్ క్వశ్చన్ స్టార్ట్ అయ్యారు చెప్తాం. స్టేట్ గవర్నమెంట్ ఓకే, అవును, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారా? ఉన్నారు. ఉంటే ఏం చేస్తున్నారు? ఐడెంటిఫై చేసినాం. ఏం ఐడెంటిఫై చేసినారు? ఎంతమంది ఉన్నారు? రిపోర్ట్ తెప్పిస్తాం సార్. లంచ్ తర్వాత పెట్టండి. లంచ్ తర్వాత పెట్టారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొచ్చారు. 7,000 మంది ఇల్లీగల్ రోహింగ్యాస్, 28 సెటిల్మెంట్స్ లో వీరు ఎక్కడైతే సభకు పర్మిషన్ అడుగుతున్నారో అక్కడ నుంచి 500 మీటర్ల దూరంలో ఇల్లీగల్ రోహింగ్యా సెటిల్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, పర్మిషన్ ఇవ్వదు. వీళ్ళు పురాణాపూర్లో రీసెంట్ గా జరిగినటువంటి గొడవల కారణంగా ఆ ఇన్ఫర్మేషన్స్ వల్ల ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పర్మిషన్ ఇవ్వద్దు. ఆల్రెడీ గవర్నమెంట్ ఈ సబ్జెక్ట్ మీద నోటీస్ లో ఉంది. మేము ప్రయత్నం చేస్తున్నాము, ఐడెంటిఫై చేస్తున్నాము, వాళ్ళని వెరిఫై చేస్తున్నాము. కాబట్టి సభ పెట్టాలి. ప్రజలకు, దేశ ప్రజలకు వాళ్ళు ఏ ప్రాబ్లం ఉందో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు అని రకరకాలుగా 13 పాయింట్లు పెట్టి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి కోర్టులో ఫైల్ చేయడం. కోర్టు ఒకటే క్వశ్చన్ పోజ్ చేసి గవర్నమెంట్ 7,000 మంది ఉన్నట్టు మీరు ఐడెంటిఫై చేశారు కదా, ఏం యాక్షన్ తీసుకుంటున్నాడు? ఆన్సర్ లేదు. పక్క నుంచి అక్కడ బాలాపూర్ పిఎస్ ఇన్స్పెక్టర్ సార్ వాళ్ళందరికీ రిఫ్యూజీ కార్డ్స్ ఉన్నాయన్న. UNHCR అని చెప్పేసి ఇంటర్నేషనల్ సొసైటీ ఒకటి, జస్ట్ ఏ ప్రైవేట్ సొసైటీ, దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి
ఎనీ లాలో కాన్స్టిట్యూషన్ కానీ ఎనీ లా కానీ ఒక 5 minutes అన్నా గిరిధర్ స్వామి చెప్పినట్టు ముసలి భయ్యా डर आज मैं पूरों को हिंदू समाज को चाहते ही जाऊंगा అయితే 13 పాయింట్స్ పెట్టిన తర్వాత ఎందుకు యాక్షన్ తీసుకోలేదంటే వాళ్ళ రిఫ్యూజీ కార్డ్స్ ఉన్నాయి. UNHCR అనేటువంటి ఒక ప్రైవేట్ సంస్థ, దాన్ని కాన్స్టిట్యూషన్ రికగ్నైజ్ చేయలేదు, ఇండియాలో ఉన్నటువంటి ఎటువంటి లాని రికగ్నైజ్ చేయలేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వెబ్సైట్ లో వీళ్ళు పోయేసి నేను రెఫ్యూజీని, నేను బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి వచ్చినాను, పుట్టగూటి కోసం వచ్చినా, అక్కడ ఉన్నటువంటి అంతర్కలాలు, అక్కడ ఉన్నటువంటి డెమోగ్రఫిక్ చేంజెస్, అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల నేను బార్డర్ దాటి వచ్చినా, నేను శరణార్థిగా వచ్చినాను రాసింది. వాడు శరణార్థిగా వచ్చినాక అప్పులు పెట్టుకుంటే వాడు ఒక కార్డు ఇస్తాడు, అది అసలు సర్టిఫికేట్ కాదు, కార్డు ఇస్తాడు. ఆ కార్డును చూపించి రెఫ్యూజీ కార్డు అంటున్నాడు. మనం ఆ రోజు చెప్పినది ఏం చెప్పిందంటే UN రిఫ్యూజీ కన్వెన్షన్ కి ఇండియా సిగ్నేటరీ కాదు కాబట్టి ఇండియాలో ఉన్నటువంటి ఏ లాలో కూడా రెఫ్యూజీని రికగ్నైజ్ చేయదు. ఓన్లీ ఫారినర్స్ కి అప్లై అయ్యే యాక్ట్ ది ఫారినర్స్ యాక్ట్, ఇండియన్స్ కి అప్లై అయ్యేది ఆర్టికల్ 19(1). ఆర్టికల్ 19(1)లోనే భారతదేశంలో ఉన్న ప్రజలు ఎక్కడ ఉండాలి, ఏం చేయాలని ఉంటుంది. విదేశీయులందరికీ విదేశీ చట్టమైనటువంటి విదేశీయుల చట్టమైనటువంటి ఫారినర్స్ యాక్ట్ ఉంటుంది. యాక్ట్ ప్రకారము వాళ్ళని ఐడెంటిఫై చేయాలి, వెరిఫై చేయాలి, డిపోర్ట్ చేయాలని చెప్పి స్పష్టంగా రాసి ఉంది. అది వాళ్ళు చేయడంలో ఫెయిల్ అయిందని చెప్పేసి కోర్టుకు అర్థమయ్యి కండిషన్స్ తో పర్మిషన్ ఇచ్చింది. టైం మీద నెగోషియేషన్ అయింది. మనం ఏ టైంలో పెట్టుకోవాలి, మనం సాయంత్రం టైంలో పెట్టుకోవాలి, చాలా వాళ్ళు ఫోర్స్ చేశారు. అంతా చేసిన తర్వాత ఆఖరికి పర్మిషన్ వచ్చింది. పర్మిషన్ వచ్చిన తర్వాత మనకు పర్మిషన్ లెటర్ వచ్చింది. కానీ పర్మిషన్ ఇచ్చిన తర్వాత పోలీసు ఇచ్చిన పెట్టిన ఇబ్బంది వదిలేదు. ఇంకా అప్పటి నుంచి పోలీసులో ఫోన్ స్టార్ట్. బ్రహ్మచారికి నాకు ఫోన్ స్టార్ట్ చేయడము, రకరకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడము, మనం వాళ్ళని డాక్టర్ చేసినాము. మీటింగ్ స్టార్ట్ అయ్యే రోజు వరకు, మీటింగ్ స్టార్ట్ అయ్యే టైం వరకు కూడా వాళ్ళు మనం రకరకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. మనం అన్నింటినీ పక్కన పెట్టినాము. వాళ్ళు మీటింగ్ వచ్చినటువంటి పబ్లిక్ రియాక్షన్ చూసి పోలీసులు వెనకడ తీశారు. వాళ్ళకు ఇంటెన్షన్ అర్థమైంది, పబ్లిక్ లోకి అంత మెసేజ్ పోయిందని అర్థమైంది. ఆ తర్వాత కూడా నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది మనకు, మనం పర్మిషన్ వైలేషన్ చేసినామన్న విషయం పైన. దాని మీద కూడా సరైనటువంటి సమాధానం తయారయ్యింది, పంపిస్తాం. తర్వాత కొంతమంది అయిపోయింది 2 minutes అండి పబ్లిక్ మీరందరూ కూడా చెప్పాలి కదా. ఓకే ఓకే ఒక 2 minutes 120 seconds. మన సభలో గిరిధర్ స్వామి గారు, చిలుకూరు బాలాజీ టెంపుల్స్ రంగరాజన్ గారు, నేను మాట్లాడే సబ్జెక్టు, ఇంకోటి మన సతీష్ కుమార్ గారు MRPS, మన లోకల్ రవికుమార్ అంటే MRPS బాలాపూర్ సంబంధించిన వాళ్ళు ఏం మాట్లాడారో సభలో ఒక న్యూస్ మేట్ అనేటువంటి వెబ్ న్యూస్ ఆర్టికల్ కవర్ చేసిన ఆర్టికల్ 24 తారీఖు జరిగిన సభలో తర్వాత పోలీస్ నుంచి మనకు 25, 26, 27, 28 తారీఖు వరకు కూడా ఎటువంటి కంప్లైంట్ లేదు, ఎటువంటి FIR జరగలేదు, ఏది జరగలేదు. కేవలం ఒక న్యూస్ ఆర్టికల్ బేస్ చేసుకొని ఒక వ్యక్తి ఆ న్యూస్ ఆర్టికల్ ని కాపీ చేసి ChatGPT లో పేస్ట్ చేసి దానికి ప్రిపేర్ కంప్లైంట్ అని చెప్పి రాస్తే ChatGPT ఒక కంప్లైంట్ తయారు చేసింది. ఫార్మాట్ కూడా మీరు ఎవరైనా తయారు చేసింటే తెలుసు, ఫార్మాట్ ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. బట్ దాని కరెక్షన్ కూడా చేయలేదు, అక్కడే ప్రింట్ తీసి సంతకం పెట్టి కంప్లైంట్ ఇస్తే వితౌట్ ఎనీ ప్రిలిమినరీ ఎంక్వైరీ బాలాపూర్ PS వాళ్ళు ఇచ్చిన నెక్స్ట్ నిమిషమే FIR చేశారు. అది FIR నిలబడుతుందా, కొట్టేస్తామా, హైకోర్టు పోతామా, క్రాష్ అవుతుందా, దట్ ఈస్ డిఫరెంట్ సబ్జెక్ట్. ఈ రోజు వరకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఏ మైండ్ సెట్ తో ఉంది అంటే, మనము విదేశీయులను అడ్రస్ చేస్తే ముస్లింలను అడ్రస్ చేసినట్టు ఇక్కడ ముస్లింలు ఫీల్ అవుతారు కాబట్టి దానివల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ FIR చేయాలి. ఈ మైండ్ సెట్ ఉంది.
పోలీసు కేవలం లా అండ్ ఆర్డర్. నేను ఆ రోజు సభలో చెప్పిన స్టోరీ, సార్ మా ఇంట్లో దొంగ వచ్చిండు, దొంగలు పడుతున్నారు, వచ్చి కాపాడండి అని పోలీసులకు ఫోన్ చేస్తే, లేదు దొంగ మంచోడు కాదు, అనవసరంగా గొడవలు అయితే నీకు అయినప్పుడు వాడిని చెల్లిపో, నేను తర్వాత వచ్చి మాట్లాడుతున్నట్టు మా ఇంటికి ఫాదర్ వచ్చిండు, ఇల్లీగల్ గా వచ్చిండు, మేము లీగల్. ఆ ఇల్లీగల్ ఎలగొట్టమని చెప్పి పోలీసులకు, ఇల్లీగల్ ఎలగొట్టడానికి జనాలకు జరపాలని చెప్పి పోలీసులకు పర్మిషన్ ఇస్తే గొడవలు అయితే అని చెప్పి ఆ మైండ్ సెట్ ఆలోచిస్తారు. కాబట్టి ఒక్క సభతోటి ఈ ఉద్యమం స్టార్ట్ అయింది కానీ ఆగదు. ఈ భారతదేశంలో చివరి ఇల్లీగల్ ని కూడా వెలగొట్టాడు. మన కేసీఆర్ విషయంలో మీడియా ఒక చిన్న కోటింగ్ అని చెప్పి అడిగితే ప్రభుత్వాల పర్మిషన్ తోటి ఒక చిన్న కోటింగ్, ఇఫ్ కాలింగ్ అండ్ ఇల్లీగల్ యాజ్ ఇల్లీగల్ ఈజ్ ఇల్లీగల్, దెన్ ఐ విల్ డూ దట్ ఇల్లీగల్ జాబ్ unapologetically till the last illegal is kicked out of my country. And this is not hate. ఇది ఎవరి మీద వ్యతిరేక కాదు, దిస్ ఇస్ లా, ఇది చట్టం. పవర్ శాఖ చెప్తుంది ఇది లీగల్స్ కి ఇల్లీగల్స్ కి మధ్య యుద్ధం కానీ ఏ మతానికి ఏ ఐడియాలజీ కాదు అన్న విషయాన్ని మనం ఇట్లాంటి సభలు అనేకంగా చెప్పుకోవాలి. ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి ప్రజలకు అర్థమయ్యేటట్టు చేయాలి. లేకపోతే మన సభ మీద చాలా చాలా ఇప్పటికి కూడా ఆన్లైన్ లో వెబ్సైట్లలో ఎంతమంది అబ్జర్వ్ చేస్తున్నారో విషయం నింపుతున్నారు. మన సభ కేవలం మత బేసిస్ మీద చేసినటువంటి సభ అని. కాబట్టి ఇంకా అవేర్నెస్ తీసుకుపోయేటువంటి అవసరం ఉన్నది. మన ఉద్యమం మనం అనుకున్నట్టు లాస్ట్ ఇల్లీగల్ బంగ్లాదేశీ రోహింగ్యాను వెళ్ళగొట్టేదాకా ఇది దేశవ్యాప్త ఉద్యమంగా చేయాల్సిన అవసరం ఉంది. నా అనుభవాలు కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై.